సెప్టెంబర్ 27, 2024 ఈ డేట్ ను ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ మర్చిపోలేరు. అలాగే సెప్టెంబర్ 2025 ఈ డేట్ ను కూడా ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ మర్చిపోలేరు. ఎందుకలా అంటారా? ఎందుకంటే ఒక డేట్ కు దేవరా రిలీజ్ అయింది, మరో డేట్ కు దేవరా సీక్వెల్ కన్ఫర్మ్ అయింది. గత ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది దేవరా. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా ఈ ప్రాజెక్టు పై ఇంట్రెస్ట్ చూపించింది. అందుకు తగ్గట్లే బంపర్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల మేర వసూళ్లను కొల్లగొట్టింది. అందుకే దేవరా 1 year సెలబ్రేషన్ ను ఫ్యాన్స్ గట్టిగానే సెలబ్రేట్ చేసుకున్నారు. నిజానికి దేవరా మొదటి భాగం క్లైమాక్స్ లోనే సీక్వెల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అందుకు తగ్గ స్టోరీని సీక్వెల్ గా లీడ్ గా పెట్టాడు కొరటాల. కానీ గత ఏడాది కాలంగా సీక్వెల్ పై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు సీక్వెల్ ఉంటుందా ఉండదా అనే రూమర్స్ కూడా మొదలయ్యాయి. ఎన్టీఆర్ వార్ 2 డ్రాగన్ ప్రాజెక్ట్స్ తో బిజీ కావటం ఇందుకు మెయిన్ రీజన్. అయితే దేవరా 1 year కంప్లీట్ కావటంతో మేకర్స్ ఎవరూ ఊహించని విధంగా సీక్వెల్ కు సిద్ధంగా ఉండండి అంటూ ప్రకటించారు. దీంతో దేవరా సీక్వెల్ పై వచ్చిన రూమర్స్ అన్నీ కూడా ఉత్తదే అని ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చింది. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత టైగర్ మరోసారి దేవరాగా మారే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఒక్కసారి రాజమౌళితో వర్క్ చేసిన తర్వాత ఆ తర్వాత చిత్రంతో విజయాన్ని అందుకోవటం అసాధ్యమనే సెంటిమెంట్ ఉంది. ఇది అనేక సార్లు అనేక మంది హీరోల విషయంలో ప్రూవ్ చేసింది. కానీ దేవరతో ఆ సెంటిమెంట్ ను బద్దలు కొట్టాడు టైగర్. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. అందుకే సీక్వెల్ కు అంత క్రేజ్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.